ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన కనికరము నిత్యము నిలుస్తుంది, ఆయన సత్యము కూడా ఎల్లకాలము తరతరములకు నిలిచి ఉంటుంది. ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుండగా ఈ దినము వాక్యంలోనికి వెళ్దాం. మనం చాలాసార్లు కొన్ని విషయాలు చాలా కరెక్ట్ అనుకుంటూ ఉంటాం, కానీ మనం రైట్ అనుకున్నవి దేవుని విషయంలో, దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు. పేతురును దేవుడు ఎంతగానో ప్రేమించాడు, అలాగే పేతురు కూడా దేవుణ్ణి ప్రేమించాడు, యేసయ్యను ప్రేమించాడు. అయితే ఒక్క నిమిషంలో అతడు దేవుని చిత్తానికి విరుద్ధంగా, సాతాను చిత్తానికి అనుకూలంగా అతడు ప్రవర్తించడం జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శిష్యులలో మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని అడిగాడు శిష్యులతో, నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని. అప్పుడు కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొంచున్నారని చెప్తే, మీరైతే అనుకుంటున్నారు అని అడిగినప్పుడు సీమోను పేతురు ఏమన్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. ఇది నిజంగా దేవునికి అనుకూలమైనటువంటి వచనం. దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఆ విషయాన్ని గురించి చెప్తూ ఏమన్నాడంటే, పేతురు నీవు ధన్యుడు, ఎందుకంటే ఈ విషయము నీకు ఎలా తెలిసింది అంటే కేవలం పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు, కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంతేకాదు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. నీవు భూలోకమందు దేని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడను, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను అని చెప్పినప్పుడు అది ఎంత గొప్ప సంగతి కదా. పేతురు ఎంత చక్కటి జ్ఞానముతో దేవుడే అతనికి రివీల్ చేశాడంట. అదే ప్రభువు చెప్తున్నాడు, దేవుడు నీకు పరలోకపు తండ్రి నీకు చెప్పకపోతే నీకు ఈ విషయం తెలియదు అని ఎంతో సంతోషించాడు ప్రభు. అది చెప్పి అసలు ఎంత గొప్ప ధన్యత పేతుడికి ఇచ్చాడంటే, నువ్వు ఒక రాయిగా ఉంటావు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని గొప్ప ధన్యతని ఇచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే, పాతాళ లోక ద్వారములు కూడా దాని ఎదుట నిలువనేరవు, ఆ సంఘం ఎదుట. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కూడా నీకు ఇస్తాను. ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదము దేవుడు పేతుడికి ఇచ్చాడు, గొప్ప వాగ్దానం. అయితే ఆ వెంటనే ఏం జరిగిందో మనం చూస్తే, అప్పటి నుండి అంటే ప్రభువు వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టాడు, నేను ఇంకా ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నేను యెరూషలేములో పెద్దల దగ్గరికి వెళ్ళాలి. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను అనేక హింసలు పెడతారు, నేను చంపబడతాను, 3వ దినమున లేచుట అగత్యము అని తన శిష్యులకు చెప్పడం మొదలుపెట్టినప్పుడు పేతుడు సడన్గా ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక, ఇది నీకెన్నడూ కలగదు అని ఆయనను గద్దించడం మొదలుపెట్టాడంట. గద్దించడం అంటే మామూలుగా ఎవరినైనా మనం గద్దించడం అంటే కొంచెం కోపంగా గట్టిగా చెప్తాం కదా. మరి పేతురు ప్రభుతో ఎంతో సౌమ్యంగా మాట్లాడేవాడు, ఎంతో వినయంతో మాట్లాడేవాడు, ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు, ప్రభువుతో ఎంతో విధేయతతో ఉండేవాడు. అలాంటి వాడు చెయ్యి పట్టుకొని ప్రభువును గద్దిస్తున్నాడంట. అలా గద్దించడం చూసినప్పుడు వెంటనే ప్రభు ఏం చేశాడో తెలుసా? పేతురు వైపు తిరిగి ఆయన, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఇక్కడ మనకి ఎక్కడన్నా సాతాను కనిపిస్తున్నాడా? పేతురు మామూలు పేతురే, పేతురు మామూలుగానే ఉన్నాడు. అయితే అక్కడ సాతాను పేతురులోకి దూరేశాడు. సాతాను పేతురు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే సాతానుకి ఇష్టం లేదు ఈ యొక్క కార్యం ఏదైతే ప్రభువు చేయాలో
ప్రభు చేయవలసిన కార్యం ఏంటి? సిలువ కార్యం. ఆ సిలువ కార్యము చేయడానికి సాతానుకి ఇష్టం లేదు. కాబట్టి ఆ పేతురులో దూరి పేతురు ద్వారా ఆ సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు వెంటనే గుర్తుపట్టి సాతానును గద్దిస్తున్నాడు. ఇక్కడ పేతురును గద్దించడం లేదు, సాతానును గద్దిస్తున్నాడు. అంటే మన జీవితాలలో కూడా మనం కూడా చాలాసార్లు ఇది చాలా మంచిది, ఇది చాలా కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తం తెలుసుకోకుండా మనము మన ఇష్టమైనవన్నీ కూడా మంచివి అని అనుకునేదానికి వీలు లేదు. మన దృష్టిలో కొన్ని మంచివిగా ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో అవి ఇష్టమైనవి కాకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఒక వివేచన అనే ఆత్మను మనం అనుగ్రహించమని దేవుణ్ణి అడగాలి. మనము ఆ వివేచన ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క చిత్తము అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామో, ఏం మాట్లాడతామో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటామో అదంతా కూడా దేవునికి అర్థమయ్యేలాగా, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా మసలేలాగా, నడుచుకునేలాగా, మాట్లాడేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే మనము చాలాసార్లు మనం అనుకున్నవి కరెక్ట్ అని ఎప్పుడు కూడా భావించకూడదు. ఇక్కడ పేతురు నిజంగా సాతాను కాదు, పేతురు ఒక శత్రువు కూడా కాదు, పేతురు ఒక క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అక్కడ ఉన్నారు కదా కొంతమంది పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరికీ ప్రభు అంటే ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు కదా. అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు పేతురును గద్దించాడు అంటే, అదే ఒక పేతురు ఎవరైతే సమస్తమును వదిలిపెట్టి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ వచ్చినవాడు, అదే పేతురు ఎవరైతే ప్రభువు చెప్పగానే నీళ్ళ మీద నడవడానికి, విశ్వాసంతో నడవడానికి ప్రయత్నించాడు. అదే పేతురు ఎవరైతే ఆయన మెస్సియా అని అంగీకరించి గట్టిగా చెప్పగలిగాడు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవు అని ఎంత చక్కగా చెప్పాడు. అయితే అలా చెప్పినటువంటి ఆ పేతుర్నే ప్రభువు కూడా గద్దిస్తూ గట్టిగా మాట్లాడాడు. సాతానా వెనుకకు పో ఎందుకంటే నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు. సాతానా, నా వెనుకకు పో. అసలు పేతురును దేవుడు ఎంతగానో గొప్పగా వాడుకోవాలనుకున్నాడు. ఆయన అతన్ని ఒక బండగా స్థిరపరిచాడు. ఆ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. చెప్పిన వెంటనే సాతాను చేసినటువంటి ఈ పని వల్ల పేతురును నష్టపెట్టడానికి, పేతురు యొక్క జీవితాన్ని తన అధీనంలోనికి తీసుకోవడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. అందుకే పేతురు కూడా దేవునిని, ప్రభువును ఎరుగను అని ముమ్మారు ప్రయత్నించాడు, మాట్లాడాడు. ఆయనను ముమ్మారు ఎరుగనని బొంకాడు. అయితే ప్రభువు చెప్పిన మాట మనము లూకాసు వార్తలో చూస్తే ఏమని ఉంటుందంటే, 22వ అధ్యాయంలో ప్రభువు వారితో మాట్లాడుతూ, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. అంటే దేవునికి తెలుసు పేతురుని సాతాను ఎంతగా వాడుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పేతురును వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి పేతురును సాతాను తన వశంలోనికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మన జీవితాలలో కూడా మనం వెళ్ళిపోతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఓసారి జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు యొక్క ఉద్దేశము మంచిది. పేతురు అనుకుంటున్నాడు, ఇలా చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నాడు. పేతురు అనుకుంటున్నాడు, అయ్యో ఆయన అలా చనిపోకూడదు కదా, వాళ్ళకు అప్పగింపబడకూడదు కదా అని ఎంతో సిన్సియర్గా అనుకొని ఉండవచ్చు. కానీ ఆ తలంపు ఎవరిచ్చారు? అది అపవాదిచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికను నిర్వహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రయత్నిస్తుండగా సాతాను లాగా పేతురు ద్వారా అపవాది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి పేతురు ఒక నిమిషంలో
అంటే ఒక క్షణంలో అతడు ఆ, తన యొక్క అంటే ప్రభువుకు విరోధంగా మాట్లాడడం మనం చూస్తున్నాము. అయితే దేవుని ప్రణాళికను అతడు ఆలోచించలేదు. అందుకే పేతురుకి అది కరెక్ట్ అనిపించింది, కానీ మరి దేవునికి అది కరెక్ట్ కాదు. అందుకే మనం కూడా చాలా మంచివి అన్నీ కూడా కరెక్టే అని అనుకునేవన్నీ కూడా కరెక్ట్ కాదు. కానీ మనం ఒక్కొక్కసారి కొంతమందికి సహాయం చేస్తున్నాం అనుకుంటాం, కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకుంటున్నాం అనుకుంటాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ అది దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా ఉండవచ్చు. కాబట్టి మనము ఎప్పుడు కూడా వివేచన కలిగిన ఆత్మను కలిగి దేవుని ప్రార్థిస్తూ దేవుని యొక్క చిత్తంను ఎరుగుటకు ట్రై చేయాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన నుంచి ఆశించేది యథార్థత మాత్రమే కాదు, కంప్లీట్గా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం. మనము చాలాసార్లు ఏదో మంచి పని చేస్తున్నాం అనుకుంటాం, కానీ నిజంగా అంతరంగంలో ఇంకొక మోటివ్ ఉంటుంది. అది సెల్ఫిష్ మోటివ్ ఏదైనా ఉంటుంది. అది మనం ఆలోచించుకోవాలి. మనం అనుకుంటున్నాం, ఇది నేను చేస్తున్నాను, ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను, ఈ పని దేవుని కొరకు చేస్తున్నాను, ఇదిగో ఈ వాక్య పరిచర్య దేవుని కొరకు చేస్తున్నానని నేను అనుకుంటూ ఉండవచ్చు. కానీ లోపల అంతరంగంలో ఎక్కువ మంది చూస్తే బాగుండు, ఎక్కువ మంది లైక్ చేస్తే బాగుండు, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండు అని యూట్యూబ్ పరంగా మనం ఆలోచిస్తున్నామేమో. కాదు, అది కాదు ప్రాముఖ్యమైనది. మన జీవితంలో మనకు కావాల్సింది నిజమైన పరిచర్య అంటే ఎలాంటి మోటివ్ లేకుండా, అంటే సెల్ఫిష్ మోటివ్ అనేది లేకుండా కేవలం నిజంగానే దేవుని పరిచర్య. అలాగైతేనే మన యొక్క పని సఫలమవుతుంది. లేకపోతే మన ఫలము ఈ లోకానికి మాత్రమే సంబంధించింది అవుతుంది, కానీ దేవుని నుంచి మనకి ఎలాంటి ఫలం రాదు. అందుకే ఆయన చెప్పాడు కదా, మీరు ఏది చేసినా కూడా దేవునికి ఇష్టమైనదిగా చేయండి, అప్పుడే మీరు ఈ లోకానికి కనిపించేటట్టు ఏం చేయొద్దు, కానీ రహస్యంగా ఉన్న తండ్రి మిమ్మల్ని చూసి మీ పనిని మెచ్చుకునేలాగా చేయాలి. కానీ మీ ప్రార్థనైనా, మీ ఉపవాసమైనా, మీ పరిచర్య అయినా ఏదైనా సరే దేవునికి ఇష్టంగా ఉండాలి. లేకపోతే మనము దేవునికి ఇష్టమైన వారంగా ఉండలేము. పరలోకం నుంచి మనము తండ్రి యొక్క ఫలమును పొందుకోలేము. జాగ్రత్తగా ఉందామా? మన యొక్క జీవితాలలో మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క మాటలు, క్రియలు సమస్తం కూడా మనం ఎలా చేస్తున్నాము, ఎలాంటి మోటివ్తో చేస్తున్నాం, ఇది మనం జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్తగా ప్రవర్తించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. మా ప్రభా, నిజమే తండ్రి, మేము చాలాసార్లు మేము చేసేది చాలా మంచి పని, దేవునికి ఇష్టమైన పని, ఇదిగో ఈ పని చేయటం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు అని అనుకుంటున్నామేమో. కానీ తండ్రి, మా అంతరంగంలో మాకున్న మోటివ్ అందరూ నన్ను చూడాలి, అందరూ నేను చేసే కార్యాలను మెచ్చుకోవాలి, అందరూ నేను చేసే పనిని బట్టి నన్ను ఘనపరచాలి అని అనుకుంటున్నామేమో. తండ్రి, దయ ఉంచండి. అలాంటి ఆలోచనలు మాలో లేకుండా మమ్మల్ని కాపాడమని, అపవాది మాలోనికి ప్రవేశించి అలాంటి ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటే మా ప్రభా, వివేచన కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించి తండ్రి, మేము జాగ్రత్తగా మేము చేసే ప్రతి పని నీకు ఇష్టమైనటువంటి రీతిగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా ప్రభా, మరి మేము ఏ పని చేసినప్పటికీ నీ కొరకని మేము ఏది చేసినా అది నిజముగా నీకు మహిమకరంగా ఉండనట్లుగా మాకు కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఇదే కాలంలో తండ్రి, నీవు ఇచ్చిన వాక్యంను బట్టి నీకు వందనములు తండ్రి. మా జీవితాలను ఈ దినం మేము నీకు అప్పగించుకుంటూ తండ్రి, ఈ దినం మా పనులన్నింటిలో కూడా మాకు విజయం అనుగ్రహించండి. నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మేము ఉత్తమమైన పనితీరును ప్రదర్శించడానికి సహాయం చేయండి. విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుభవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కొత్త క్లాసుల్లో, కొత్త కోర్సులలో చేరి ఉన్నారు చాలామంది. మరి కొత్త ప్రదేశాలకు అలవాటు అవుతూ ఉంటారు ప్రభా. అడ్జస్ట్ అయ్యి వారందరూ కూడా చక్కగా చదువుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా.
ఆ తండ్రి దేవా, మరి నీ యొక్క గొప్ప కృపను బట్టి మేము ఎల్లప్పుడూ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినం ఎంతమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి. ఎంతోమంది తండ్రి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. వారికి అందరికీ మీరు చక్కటి ఉద్యోగాలు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభాత దేవా, మరి ఎంతమంది అయితే మరి ఏదో ఒక పని చేయాలని, చిన్న బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలు తప్పకుండా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ చిత్తానుసారంగా వారు చేయుటకు సహాయం చేయండి. మా ప్రభానైనా ఏ పని చేసినా కూడా ప్రతిదీ కూడా అభివృద్ధికరంగా ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. మా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ నిన్ను నీ దగ్గర నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎంతమంది అయితే ప్రభా మరి కుటుంబాలలో సమస్యలు, కలతలు కలిగి ఉన్నారో అలాంటి కుటుంబాలలో సమాధానమును, సంతోషమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి చాలా కష్టాలలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. దేవా ప్రభా, అన్యాయానికి గురైన వారు తండ్రి న్యాయం కొరకు ఎదురు చూస్తూ కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో తండ్రి ఎంతో సఫర్ అవుతున్నారు. వారికి అందరికీ సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. ఎంతోమంది ట్రాన్స్ఫర్ల కొరకు, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. వారి జీవితాలలో అన్యాయం జరుగుతుంది తండ్రి. ఉద్యోగ జీవితాలలో అణచివేతకు గురవుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నిన్ను నమ్మిన బిడ్డలకు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి మా ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, నిన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా నాయన విజయం పొందుతారు. ఆ విధమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. కొంతమంది ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు. దేవా, ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్న వారు అనేక మంది ఉన్నారు. కీమోథెరపీలు, డయాలసిస్లు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన ప్రభా. ప్రతి సమయంలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క కృపను అనుగ్రహించి, శక్తిని, బలంను అనుగ్రహించి తప్పక స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. టెస్టుల కొరకు వెళ్తున్నటువంటి వారు మంచి రిపోర్టు పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకొంచున్నాము ప్రభా. వారి హృదయాలలో అపవాది చేస్తున్నటువంటి భయంకరమైన డైవర్షన్ ఏ విధంగా అయితే దేవునికి విరోధంగా తిప్పుతూ ఉన్నదో మా ప్రభా, ఆ అపవాది శక్తులను ఈ శ్రమలో లయం చేస్తూ ప్రతి ఒక్క హృదయం వెలిగించబడి నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరూ తగిన కాలంలో, తగిన సమయంలో నిన్ను అంగీకరిస్తారని నమ్ముతున్నాము దేవా. ఆ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరము కూడా మేము ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపాటులో ఉంచమని వేడుకొంచున్నాము. వ్యసనములకు గురైన వారిని తండ్రి మీరు దీవించి వారికి మంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించి నాయన యుద్ధ వాతావరణం తొలగించమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. అదేవిధంగా ప్రభా, మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా. ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రభా, ప్రతి సమస్యను తీర్చి, కొరతను తీర్చి సంపూర్ణమైన నెమ్మదిని, సంతోషమును, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.